ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ప్రజలందరితో మాట్లాడుతున్నాడండి. కర్మేలు పర్వతం దగ్గర ఎన్నాళ్ళు మీరు ఇట్లా రెండు తలంపుల మధ్యన ఉంటారు? నిజమే, ఇది ప్రతి ఒక్కరూ చాలామంది కూడా రెండు తలంపుల మధ్యన ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి అని చెప్తున్నాడు, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి అని గట్టిగా తను ప్రకటిస్తున్నాడు. మరి అతని యొక్క ప్రకటనకి, ఆ హెచ్చరికకి ఎవ్వరు కూడా ఒక్క మాటైనా బదులు ఇవ్వలేకపోతున్నారండి. ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని తరపున ఏలియా మాత్రమే నిలబడ్డాడు. బయలు తరపున 450 మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ వారెవరూ కూడా బదులు ఇవ్వలేని స్థితిలో ఉన్నారండి. కేవలము ఏలియా మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నాడంటే కాదండి. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల ఎడల ఇలాగే ప్రవర్తించాడు. మీరు దేవాది దేవుని పక్షమున ఉంటే ఒకవైపే నిలబడండి, రెండు వైపులా నిలబడొద్దన్నట్టుగా మోషే కూడా హెచ్చరిస్తాడు. అలాగే ఎలీషా కూడా హెచ్చరిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తారు. అయితే లోకానుసారంగానే లేకపోతే ఆత్మానుసారంగానే జీవించండి అన్నట్లుగా. కావున రెండు తలంపుల మధ్య, ప్రియమైన వాళ్ళరా, ఒక దాసుడు ఇద్దరి యజమానులకి నమ్మకంగా ఉండలేడండి. ఎవరికైనా ఒకరి పట్లేనే, అయితే వెచ్చగా లేకపోతే చల్లగా, నులివెచ్చనగా ఉండటం వల్ల ఉపయోగము లేదు. కావున ఇక్కడ మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యన తడబడుచుందురు అంటే, తడబాటు అనేది అక్కడ ఉందండి. మానవ జీవితంలో ఒకే భావము, ఒకే తలంపు, ఒకే ప్రేమ, అట్లా ముందుకు వెళ్ళాలి తప్ప రెండు తలంపులు కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా మనము జీవించలేం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.